మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. మనతో ఉన్న గెస్ట్లు ఎవరంటే సో క్యూట్ ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట. ఇద్దరు వీర్ సింగ్ అండ్ ఆర్తి కౌర్ ఉన్నారన్నమాట. మీ ఇద్దరు బాండింగ్ ఫ్రెండ్షిప్. సో ఎలా పరిచయం? సో నా రీల్స్ చూసిండు ఒకసారి, నీకు యాక్టింగ్ లో ఇంట్రెస్ట్ ఉంది కదా. ఇప్పుడు ఇది కట్టుకున్నారుగా, వాటిని ఏమంటారు? దస్తార్. ఇప్పుడు హెయిర్ అనేది మీకు అసలు తీయరు అనుకుంటా కదా? తీయరు, చిన్నప్పటి నుంచి అట్లనే. ఇంకేమేమి ఉంటాయి మీ దానిలో రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ? ఒక సిక్ దగ్గర అయితే 5 థింగ్స్ మ్యాండేటరీ అనమాట. కేస్, కంగా, కడ, కచేరా, కిర్పాన్. కేస్ అంటే హెయిర్స్, ఏదైతే మ్యాండేటరీ. కంగా అంటే మీ దగ్గర ఏం ఫేమస్ ఫుడ్ లో అయితే మా దాంట్లో లస్సీ, పరాటే, ఎవ్రీ టైప్ ఆఫ్ పరాటే, ఆలు పరాటే, ఎవ్రీథింగ్. ఇంకా సర్సోగా సాగ్ అంటారు, అది కూడా మస్తు ఉంటది. ఇంకా రాజ్మా చావల్, కాళీ దాల్. ఓకే, కొత్త కొత్త నేమ్స్. తెలుగు ప్రొఫైల్ కి ఎలాంటి కామెంట్స్ వస్తుంటాయో మాకు తెలిసిందే. సో మీ ప్రొఫైల్ కూడా ఎలాంటివి వస్తుంటాయి? వస్తూనే ఉంటాయి. ఇప్పుడు నార్మల్ గా అయితే ఎక్కువ అయితే మా దాంట్లో పాజిటివ్ కమెంట్స్ ఉంటాయి ఎక్కువ. మధ్యలో వస్తాయి ఇప్పుడు, అట్లనే ఉంటారు కదా కొన్ని. లైక్ ఎలాంటి కామెంట్స్ చేస్తుంటారు? అంటే లైక్ రిలీజియస్ కి, అరే నువ్వు పంజాబీ ఉండి హైదరాబాద్ ఎందుకు మాట్లాడుతున్నావు, పంజాబీ మాట్లాడు, లేకపోతే అక్కడ వెళ్ళిపో, ఇక్కడ ఏం చేస్తున్నావు. హలో ఎవరీవన్, వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్న గెస్ట్లు ఎవరంటే సో క్యూట్ ఫ్రెండ్స్ ఉన్నారనమాట. ఇద్దరు వీర్ సింగ్ అండ్ ఆర్తి కౌర్ ఉన్నారనమాట. సో ఎలా ఉన్నారు? ఓకే, ఆల్ వెల్ అండి. ఓకే, మీ దాంట్లో నమస్కారం ఏమంటారు? మా దాంట్లో నమస్కారంకి ఓకే, అంటే ఇప్పుడు మా తెలుగులో కానీ కొన్ని ట్రెడిషన్స్ ఉంటాయి అన్నమాట. ఒకరికి నమస్తే, నమస్కారం ఇలా పెడుతూ ఉంటాం. సో మీ దాంట్లో పర్టికులర్ గా ఉంటుందా? ఒక పర్సన్ కనిపించగానే అంటే 2 టైప్స్ ఉంటాయి అనమాట. సడన్ గా తొందరగా ఉంటే నార్మల్ గా సత్శ్రీయాకాల్ అంటాము. మెయిన్ గా అయితే వాహిగురుజీ కా ఖాల్సా, వాహిగురుజీ కి ఫతేహ్ అంటాం. ఓకే, చాలా కష్టంగా ఉన్నాయి పదాలు. ఓకే, మీ ఇద్దరు బాండింగ్ ఫ్రెండ్షిప్. సో ఎలా పరిచయం? నార్మల్ గా అయితే నాకు ఫ్రెండ్ తెలుసు అనమాట. చిన్నప్పటి నుంచి అతను నన్ను చూస్తాడు. సో నా రీల్స్ చూసిండు ఒకసారి, నీకు యాక్టింగ్ లో ఇంట్రెస్ట్ ఉంది కదా. సో మా బ్రదర్ రీల్స్ ఇంకా యూట్యూబ్ వీడియోస్ తీస్తాడు, నీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు, నేను మా అన్నతో మాట్లాడిపిస్తాను. సో అలా కలిసినాం. నాకు పరిచయం చేపించాడు, నేను మెసేజ్ చేస్తారా అంటే ఓకే అంటే అప్పటి నుంచి మేము క్లోజ్. 2021 అప్పటి నుంచి రీల్స్ స్టార్ట్. ఇద్దరు రీల్స్ అంటే యూట్యూబ్ లో వీడియోస్ తీస్తుండే, కానీ మధ్యలో ప్రాబ్లమ్స్ అవి వస్తే మళ్ళీ దానికి ఏమంటే స్టాప్ చేసేసి మళ్ళీ రీల్స్ స్టార్ట్ చేద్దామని 2023 నుంచి రీల్స్ స్టార్ట్ చేసినాను. ఇప్పటి వరకు చేస్తున్నాం అట్లనే. ఇప్పుడు కొన్ని కామెంట్స్ కూడా వస్తుంటాయి. సో తెలుగు ప్రొఫైల్ కి ఎలాంటి కామెంట్స్ వస్తుంటాయో మాకు తెలిసిందే. సో మీ ప్రొఫైల్ కూడా ఎలాంటివి వస్తుంటాయి? వస్తూనే ఉంటాయి. ఇప్పుడు నార్మల్ గా అయితే ఎక్కువ అయితే మా దాంట్లో పాజిటివ్ కమెంట్స్ ఉంటాయి ఎక్కువ. మధ్యలో వస్తాయి ఇప్పుడు, అట్లనే ఉంటారు కదా కొన్ని. మేమైతే ఎక్కువ పట్టించుకోము, అట్లా ఇగ్నోర్ చేసేస్తాం. లైక్ ఎలాంటి కామెంట్స్ చేస్తుంటారు? అంటే లైక్ రిలీజియస్ కి, అరే నువ్వు పంజాబీ ఉండి హైదరాబాద్ ఎందుకు మాట్లాడుతున్నావు, పంజాబీ మాట్లాడు, లేకపోతే అక్కడ వెళ్ళిపో, ఇక్కడ ఏం చేస్తున్నావు, అట్లా ఒక జలసీ కామెంట్స్ ఉంటాయి కదా, అట్లా వస్తూనే ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్తాం, ఇప్పుడు పంజాబీ నేను మాట్లాడితే అందరికీ అర్థం కాదు అది, ఎందుకంటే ఏ స్టేట్ లో ఉంటే ఆ స్టేట్ మాట మాట్లాడితే మంచిగా ఉంటుంది. అట్లా ఇక్కడైతే తెలుగు ఇంకా హైదరాబాద్ ఎక్కువ నడుస్తుంది. ఇలానే మేము హైదరాబాద్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇది కట్టుకున్నారుగా, వాటిని ఏమంటారు? దీనికి దుమాలా అంటారు. దస్తార్. అది ఎంత మీటర్స్ ఉంటుంది? 2 to 3 మీటర్స్ లోపల ఉంటది. దాని తర్వాత పైన ఏమో 6 మీటర్స్. ఇప్పుడు హెయిర్ అనేది మీకు అసలు తీయరు అనుకుంటా కదా? తీయరు, చిన్నప్పటి నుంచి అట్లనే. మనం 50-60 క్రాస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతాయి కదా నార్మల్, అప్పుడు వరకు అట్లనే ఉంటుంది. తీయం, మేము ఏది తీయం. ఇది కూడా బియర్డ్ కూడా తీయం, హెయిర్ కూడా తీయం. ఓకే, గర్ల్స్ కూడా తీయరు. బై బర్త్ అంటే మా మమ్మీ కడుపులో ఉన్నప్పటి నుంచే హెయిర్స్ ఇట్లానే ఉంటాయి. నో కటింగ్, నో సీజర్, నథింగ్. ఓకే, ఇంకేమేమి ఉంటాయి మీ దానిలో రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ? ఒక సిక్ దగ్గర అయితే 5 థింగ్స్ మ్యాండేటరీ అనమాట. కేస్, కంగా, కడ, కచేరా, కిర్పాన్. కేస్ అంటే హెయిర్స్, ఏదైతే మ్యాండేటరీ. కంగా అంటే మన చిన్న కోమ్ ఉంటుంది, అది కడతారు కదా, దాని లోపల పెట్టుకోవాలి. అవునా? ఇప్పుడు లోపల కోమ్ ఉందా? చిన్న కోమ్ ఉంటుంది. కేస్, కంగా, కడ,
కడ అయితే యాజ్ యూజువల్ ఇది. గర్ల్స్ కూడానా? గర్ల్స్ కూడా చిన్నప్పటి నుంచి ఇట్లా పెట్టేస్తాం మా దాంట్లో కడ. కిర్పాన్ అంటే మా దగ్గర చిన్న కిర్పాన్ ఉంటది, మీరు చూసి ఉండొచ్చు, పంజాబీస్ దగ్గర వాళ్ళు క్యారీ చేస్తారు కిర్పాన్. అది నైఫా? మీరు నైఫ్ అంటారు కానీ మేము దానికి కిర్పాన్ అంటాం. ఓకే, ఇప్పుడు మీకు కూడా ఉందా అయితే? ఉంది, కింద బైక్ లా పెట్టిన. ఎందుకు? నార్మల్ గా అయితే కిర్పాన్, కచేరా అది మనం లోపల వేస్తాం అనమాట. 3x4 ఉంటది, అది హనుమాన్ వేసుకుంటారు కదా, అది దాన్ని కచేరా అంటాం. ఓకే, ఇవన్నీ తప్పకుండా ఉండాల్సిందే. ఒకవేళ తప్పితే అట్లేం లేదు, అంటే కొన్ని రూల్స్ ఉంటాయి కదా, పాటించాలి అంతే. అంతే, చిన్నప్పటి నుంచి మాకు నేర్పిస్తారని మేము అయిపోతుంది అది. ఓకే, మనం ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఉండేది హైదరాబాద్లోనే కాబట్టి ఎడ్యుకేషన్ కానీ ఇదంతా స్కూలింగ్ కానీ, సో సరౌండింగ్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు, ఏమైనా కామెంట్స్ చేస్తూ ఉంటారా? నార్మల్, మనం కలిసిపోతాం మొత్తం అందరు కలిసి, అట్లా ఏముండదు కామెంట్స్. అది వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తారు కదా, డిఫరెంట్ రిలీజియన్స్ ఉంటారు మనకి, వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తారు మనతో కలిసి. ఓకే, మంచి అంటే ఇప్పుడు మీకు మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా ఈ హైదరాబాద్లో కానీ? మూమెంట్స్ ఇన్ ద సెన్స్ హ్యాపీ మూమెంట్స్ అయితే చాలా ఉన్నాయి. అదర్ రిలీజియన్స్ తోటి ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ఫెస్టివల్కి ఇన్వైట్ చేయడము అలాంటివి? నాకు ఉన్నాయి, అంటే ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు నాకు ఫ్రెండ్స్. అంటే వాళ్ళ రంజాన్ కానీ, లేకపోతే మేము తిరగడం, చిన్నప్పటి నుంచి ఒకటే మా దగ్గర గేమింగ్ షాప్ ఉండే, గేమ్ పార్లర్ ఉండే, అక్కడ వస్తుండే అందరు రీజన్, అంటే హిందూస్ కూడా వస్తుండే, ముస్లిమ్స్ కూడా, కానీ ముస్లిమ్స్ ఎక్కువ వస్తుండే. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మేము కలిసి ఉండడం అట్లా. ఇప్పుడు కొద్దిగా ఏజ్ అయితే కొద్దిగా వస్తుంది కదా మైండ్ సెట్ వాళ్ళకి, అట్లా. ఓకే, మీరు? సేమ్, నాకు కూడా ఉన్నారు ఎక్కువ తెలుగు, మరాఠీ, ముస్లిమ్స్ కూడా ఉండే అప్పుడు స్కూలింగ్ టైంలో. ఆ రంజాన్ ఉన్నప్పుడు వాళ్ళు పిలుస్తుండే షీర్ కుర్మా కానీ, వాళ్ళు బిర్యానీ, వెజ్ బిర్యానీ, సో అవన్నీ ఉన్నప్పుడు మేము వెళ్ళి జస్ట్ క్యాజువల్ గా వెళ్ళేసి వస్తుండే. ఓకే, ఫుడ్ లో తెలుగు వాళ్ళ దాంట్లో ఒక్కొక్కటి ఫేమస్ ఉంటుంది, ఇట్లా అదర్ పీపుల్ దగ్గర ఒక్కొక్కటి ఫేమస్ ఉంటుంది. మీ దగ్గర ఏం ఫేమస్ ఫుడ్ లో? అయితే మా దాంట్లో లస్సీ, పరాటే, ఎవ్రీ టైప్ ఆఫ్ పరాటే, ఆలు పరాటే, ఎవ్రీథింగ్. ఇంకా సర్సోగా సాగ్ అంటారు, అది కూడా మస్తు ఉంటది. ఇంకా రాజ్మా చావల్, కాళీ దాల్. ఓకే, కొత్త కొత్త నేమ్స్. ఎవ్రీ సండే మా దగ్గర ప్రోగ్రామ్ అవుతుంది కదా, అక్కడ పోతే మాకు. ఎక్కడ ప్రోగ్రామ్? ఎవ్రీ సండే అంటే నార్మల్ గా గుడికి వెళ్తారు కదా మీరు, అట్లా మేము గురుద్వారాకి వెళ్తాం. అవును, ఎవ్రీ సండే ఇక్కడికి వెళ్ళి మొక్కుకొని కొంచెంసేపు లంచ్ ఉంటుంది చేసి కదా. ఇప్పుడు నార్మల్ మా ఇంట్లో అయితే ఇది పరాటే అవి అంటే నడవదు ఎక్కువ, నార్మల్ ఫుడ్, తెలుగు ఫుడ్ ఇంకా హైదరాబాద్ మిక్స్ ఉంటుంది మొత్తం. ఇప్పుడు మనకు పంజాబ్కి వెళ్తే ఇట్లా పంజాబ్ లో పర్టికులర్ గా లస్సీ తాగాలి, వాళ్ళకి అలవాటు అవుతుంది, రోటీస్ అవన్నీ అక్కడ ఉంటారు కాబట్టి. ఇక్కడ మన హైదరాబాద్ కాబట్టి తెలుగు హిందీ అన్ని మిక్స్ కాబట్టి మేము డైలీ నార్మల్ ఫుడ్ తెలంగాణ ఫుడ్ తింటాం. ఓకే, ప్రెసెంట్ ఏం చేస్తున్నారు? ప్రెసెంట్ అయితే నాదైతే ఇంటర్మీడియట్ అయింది, ఎడిటింగ్ కోర్స్ తీసుకుని ఉండే, అదే దాని తర్వాత ఇప్పుడు ఎడిటింగ్ నుంచి మొత్తం వర్క్ అదే చేస్తాను నేను, షార్ట్ ఫిల్మ్స్ ఎడిటింగ్ అవి. ఓకే, నాదైతే ఇప్పుడు రీసెంట్లీ గ్రాడ్యుయేటెడ్, పార్ట్ టైం జాబ్ చేస్తుంటా అనమాట. సో ఇప్పుడైతే ఏం జాబ్ పార్ట్ టైం? నేను హాస్పిటల్ అడ్మిన్. ఓకే, సో ఇప్పుడైతే నార్మల్ గా పార్ట్ టైం చేస్తున్నాను. ఇప్పుడు రీసెంట్లీ గ్రాడ్యుయేటెడ్ కదా, ఏమైనా యాడ్ ఆన్ కోర్స్ చేసుకుందాం అనేసి. ఓకే, ఎప్పుడైనా అనిపిస్తుందా ఇలా రెడీ అవ్వాలా, అలా రెడీ అవ్వాలని, హెయిర్ స్టైల్స్ చేసుకోవాలని, ఇవన్నీ ఉంటుందా? చాలా ఉంటాయి, ఎందుకంటే రీల్స్ కూడా స్టార్ట్ చేశారు కదా, అన్ని స్టార్ట్ చేశాక మనం కూడా ఇలా రెడీ అవుతే బాగుంటుంది. అవును, నార్మల్ గా అయితే అవుట్ఫిట్స్ ఫస్ట్ అయితే గర్ల్స్ కి రాగానే ఫస్ట్ అవుట్ఫిట్ డిసైడ్ చేయాలి. ఈ అవుట్ఫిట్ ఒక వీడియోలో వస్తే ఇంకో వీడియోలో రావద్దని, అలాంటి అయితే ఎక్కువ ఉంటాయి. ఒక అవుట్ఫిట్ మళ్ళీ అరే ఇంకోసారి వేసుకొని ఆ రీల్ వచ్చేసింది ఆల్రెడీ, అది ఇట్లా తీసి పడేసేయాలనిపిస్తుంది దానికి. ఓకే, షాపింగ్ ఊకే వెళ్ళాల్సి వస్తుంది. హెయిర్స్ అయితే నాకు ఎక్కువ లేవు కాబట్టి స్టైలింగ్ ఏమి ఉండదు, హెయిర్ కి ఇట్లానే ఉంటాయి. ప్రపోజల్స్ ఏమైనా వస్తుంటాయా? వచ్చినా మనం అంత పట్టించుకోము. మీకు తెలుగు పీపుల్ ఎవరైనా ప్రపోజల్ చేస్తారా? వచ్చిన 2 years ముందు, ఎప్పుడైతే అంత చూసుకుంటే నేను రిక్వెస్ట్ కూడా ఉంటే అంత ఏం లేదు. 2 years ముందు ఏమని ప్రపోజ్ చేస్తుండే, ఎలా ప్రపోజ్ చేస్తుండే? ప్రపోజ్ అంటే ఇప్పుడు వస్తాయి అంటే మీ దాంట్లో ఎక్కువ నాకు మంచి అనిపిస్తుంది అంటే నార్మల్ క్యాజువల్లీ ఫ్రెండ్స్ లాగా మాట్లాడి వస్తూనే ఉంటాయి, కానీ నేను అంత పట్టించుకోను. ఓకే, లవ్ చేశారా ఎవరినైనా? లే, నిజం చెప్పండి. నిజమే, ఆ దాంట్లో పోతే మళ్ళీ మనకి ఫ్యూచర్లో ఏం చేయాలంటే అది కాని పని అసలు. లవ్ కాకపోతే తెలుగు లవ్కే జోలికే పోద్ది అసలు. ఓకే, పోలేదైతే ఇప్పటిదాకా? మీ దాకా కూడా ఎవరు రాలే? వచ్చినా అంటే నేను పోలే అట్లా. నిజం చెప్పండి. నిజంగా వెళ్ళిరు కదా. హిస్ టైప్ ఆఫ్ ఇంట్రోవర్ట్ పర్సన్, చాలా ఇంట్రోవర్ట్ ఉంటాడు అనమాట.
ఎవరి దగ్గర వెళ్ళడం కాయినా ఎవరైనా మాట్లాడినా కూడా అది అక్కడక్కడ వరకే, దాని తర్వాత మర్చిపోతారు. ఓకే, ఇప్పుడు రీల్స్ చేస్తున్నారు కదా, మీ సరౌండింగ్ పీపుల్స్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఉంటున్న ఏరియా కానీ సో ఎలాంటి కమెంట్స్ కానీ ఎలాంటి మాటలు కానీ ఉన్నాయి? ఇప్పటి వరకు అయితే వాళ్ళ దగ్గర నుంచి అయితే పాజిటివ్ పాజిటివ్. మంచి చేస్తున్నారు అంటే వాళ్ళు బిలీవ్ చేస్తారు ఇలా ఇక్కడ జగాలో ఉండి ఉండి మీరు ఇలా కూడా స్టార్ట్ చేసినారా అని ఒక ఉంటుంది వాళ్ళకి థాట్. ఓకే, బాగానే సపోర్ట్ చేస్తారు వాళ్ళు, ఇంటి దగ్గర అయినా సరే మా ఫ్యామిలీ అయినా సరే ఎవరైనా సరే కంటిన్యూ చేయండి కంటిన్యూ. ఇప్పుడు మీ ఇద్దరు ప్రాపర్ పంజాబేనా? హైదరాబాదే ప్రాపర్. హైదరాబాద్. అవునా? మరి పంజాబీస్ అంటే ఏమన్నట్టు పంజాబ్ కాదా? ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు మరాఠీస్ ఉంటారు మన హైదరాబాద్ లో, వాళ్ళు ప్రాపర్ మహారాష్ట్ర అయితే ఉండరు కదా, హైదరాబాద్ లోనే పుట్టి హైదరాబాద్ లోనే ఉంటారు, కానీ వారి రిలీజియన్ ఏముంటది మరాఠీ, అట్లా మాకు సేమ్. ఓకే, మీ ప్రాపర్ కూడా ఇక్కడే అయితే? చిన్నప్పటి నుంచి ఇక్కడే. చిన్నప్పటి నుంచి ఇక్కడే. ఇప్పుడు ఉంటున్న ఏరియా ఎక్కడ? ఇతను రామ్నగర్, నాది విద్యానగర్. మరి రీల్స్ చేయాలంటే ఎక్కడ చేస్తారు? చూస్తాం లొకేషన్స్, కలిసి లొకేషన్స్ థింక్ చేసి వెళ్ళిపోతాం. అట్లా ఇంటి దగ్గర ఉంటే ఇంటి దగ్గర, లేకపోతే హైటెక్ సిటీ మన లొకేషన్ నెక్లెస్ రోడ్ అట్లా. ఓకే, నిజంగా ప్రాబ్లం అవుతుంటదిగా ఒక వేసుకున్న డ్రెస్ ఇంకొక దానిలో వేసుకోవాలంటే? మస్తు మస్తు ఉంటది. ఏదో దానికి దీనికి చేసి సెట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎడిటింగ్ ఈ వర్కింగ్ అంతా దేనికోసం? స్టార్టింగ్ నుంచి నాకు ఎక్కువ ఎడిటింగ్ కోసం నాకు ఇంట్రెస్ట్, అంటే ఎడిటింగ్ చేయాలి, ఎట్లా కలర్ చేయాలని. యాక్టింగ్ ఏమంటే మా దగ్గర ఎవరు లేకుండే ఎక్కువ టీంలా, అంటే నేను అరే ఇట్లా చేయాలని ఒకటి వచ్చేసిన చలో కరింగ్ పని మిల్క్ అని అంతే. నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే ఎడిటింగ్లోనే ఉంది, ఎడిటింగ్, డైరెక్షన్ టైప్, కెమెరా. ఎందుకు ఇంటర్ వరకే చదివి ఆపేశారు? నాకు యాక్చువల్లీ ఇంట్రెస్ట్ లేకుండే, అయినా కూడా 10th తర్వాత ఇంటర్ చేయని ఒక ప్రెషర్ దాని తర్వాత నేను కోర్సెస్ తీసుకుంటే మంచిగా ఉంటుంది కదా, డిగ్రీ మనం చేసుకోవచ్చు తర్వాత అని కోర్స్ తీసుకున్నా. దాని తర్వాత జాయిన్ కూడా అయినా, కోవిడ్ వచ్చింది మధ్యలో 2020లో, అప్పుడు కొద్దిగా ప్రాబ్లం అయింది చాలా, 1 year అట్లా వేస్ట్ అయింది, 1-2 years. ఓకే, పాస్ ఇంటర్? ఇంటర్ పాస్. నిజంగా చీటింగ్ కొట్టలేదా ఇప్పటిదాకా ఎగ్జామ్స్లో? నాకు భయం అసలు, చీటింగ్ ఎలా కొడతారా నాకు తెలియదు. పక్కన ఎవరన్నా కొడితే కూడా అరే వాళ్ళు ఎట్లా కాన్ఫిడెన్స్ ఉంటుంది వాళ్ళకని. భయమా? భయం అంటే ఎట్లా తీసుకుంటాం, మన సార్ ఏమైనా పట్టుకుంటే మళ్ళీ మన ఇయర్స్ ఖరాబ్ అవుతాయి. ఒక ఉంటుండే స్టార్టింగ్ నుంచి, అరే చీటింగ్ లేకన్నా చిట్టి ఏమైనా తీసుకొచ్చినా అని స్టార్టింగ్ లోనే చెక్ చేస్తుండే. చీటింగ్ అయితే చేయలే. ఓకే, లైఫ్ లో కూడా ఏం చీటింగ్ చేస్తలే ఎప్పుడు. ఏం చీటింగ్ చేస్తలే అంటే లైఫ్ లో చీటింగ్ చేస్తారు కదా ఎక్కువ మంది, అట్లా. ఎక్కువ మంది ఎట్లా అంటే అప్పుడు కూడా కంకరం అయిపోతుంది. నువ్వు నవ్వుతానే నువ్వు చెప్పకు, చెప్పండి ఎట్లా లైఫ్ లో చీటింగ్ అంటే ఇప్పుడు చేస్తారు కదా, అంటే డైరెక్ట్ క్యాబుల్ తెలుసుకో. లవ్ కాదు, చీటింగ్ అంటే బై ఛాన్స్ తీసుకుంటారు, పైసలు ఇచ్చి కూడా తీసుకుంటారు, అట్లా ఒకటి ఉంటాయి కదా చీటింగ్, అట్లా అంటారు. ఓకే, ఇంకా మీ ఇంట్లో మీరు ఒకరేనా? లేలే, 2 అన్నలు ఉన్నారు. 2 అన్నల తర్వాత మీరు 3 members. ఇంకా ఫ్యామిలీలో 5 members టోటల్, మమ్మీ డాడీ 2 brothers, నాకు పెద్ద brothers. ఓకే, మీరు? ఒక సిబ్లింగ్, బిగ్ బ్రదర్, ఇంకా నేను, మమ్మీ డాడీ. ఈ రీల్స్ చేయడము అంటే ఆపేయమని ఎవరు ఇప్పటిదాకా మీకు క్వశ్చన్ చేయలేదా? డిమోటివేట్ అవుతాం అప్పుడప్పుడు, నేనైతే ఏమే మోటివేట్ చేస్తా, లేకపోతే నేను ఏమే మోటివేట్ చేస్తా, అట్లా కలిసి చేసుకుంటాం. కానీ ఇప్పుడైతే ఎవరు చెప్పలే ఇంకా చేయండి మీరు, మీ వీడియో రాలే అనుకో నాకు ఒక డిప్రెస్ లాగా ఉంటదని ఒక మధ్యలో కామెంట్స్ కూడా వచ్చినాయి, ఎక్కువ కామెంట్స్ వచ్చినాయి. ప్లీజ్ కంటిన్యూ చేయండి, డైలీ చేయండి, డైలీ 2-3 వీడియోస్. నేను ఒకటి చూసాను, వితౌట్ మేకప్ ఫోటో పెట్టని అడుగుతాడు కదా ఒక వీడియోలో. రైట్ నాకా కాల్ చేసి వితౌట్ మేకప్. మేకప్ వేసుకోను, క్యారెట్ అపోలోజిత్ మాకు మాలూమ్ ఇచ్చాను. ఐలైనర్, లిప్స్టిక్, లైట్, ఫౌండేషన్ भी लगाते नहीं మనం అప్పుడప్పుడు పెడతారు. పెట్టింది పౌడర్ అంటే అదే ఫౌండేషన్, లైట్ పౌడర్ లైట్, నాకు తెలియదు ఫౌండేషన్ పౌడర్ అంటే. మరి నువ్వు పెట్టుకున్న దాన్ని నువ్వు చెప్పొచ్చుగా, నాకు ఎందుకు చెప్తావు పాపం. మేము ఏం పెట్టాం మాకు తెలియదు, ఒక నంబర్ 1 సాబన్ రుద్ది. నేనైతే నార్మల్ గా అయితే మేకప్ నాకు అసలు ఇష్టం ఉండదు, అంటే సూట్ కూడా కాదు నాకు అనమాట. సో నార్మల్ గా నాకు లిప్స్టిక్, ఐలైనర్ రెండే ఉంటది మేకప్స్ లో అంతే. అప్పుడప్పుడు ఒకవేళ కెమెరాలో బ్లాక్ కనిపిస్తున్నా అంటే పౌడర్ పెట్టుకుంటా, ఎడిట్ చేసుకుంటా, లేకపోతే ఎడిట్ చేసుకుంటా. ఓకే, అన్ని కష్టాలు పడాలైతే ఒకరిని మంచిగా చూపించడం కోసం. మంచి చూపించడం ఏమున్నా నేను ఉంటా కదా, ఇట్లా బాలే నేను ఎడిట్ చేసుకుంటా, ఏమున్నా ఎడిట్ చేసుకుంటా. కానీ అది ఎడిటింగ్ లో మళ్ళీ రాదు, నాకు కనిపేది అక్కడ. ఓకే, ఇది కట్టడానికి ఎంత టైం పట్టింది? అది 10 to 15 minutes. అప్పుడప్పుడు జల్దీ వచ్చేస్తుంది, అంటే ఒక్కొక్కసారి ఎక్కడైనా బయట పోవాలి, స్పెషల్గా పోవాలంటేనే సతాయిస్తుంది అది కూడా.
కట్టి మళ్ళీ 2-3 టైమ్స్ ఇప్పి మళ్ళీ కట్టాలి అట్లా. చాలా యాస్ట్ వస్తుంది కదా, చేతులు నొప్పి వచ్చేస్తాయి అనుకుంటా. ఎప్పుడైతే అలవాటు అయిపోయింది అట్లా ఏం లేదు. नहीं నై అంట. प्राउड फील करके बनते ना जी अपने को. కానీ ప్రౌడ్ ఫీల్ అవుతుంది నాకు. అది కట్టిన తర్వాతనే ఒక లుక్ వస్తుంది మంచిగా. అవును, నాకు ఇంకా ప్రౌడ్ ఫీల్ అవుతుంది ఎంతైనా సేపు, కానీ నేను మంచిగా కట్టే బయట వెళ్తాను అట్లా. ఓకే, నిద్రపోతున్నప్పుడు నిద్రపోతున్నప్పుడు తీసేస్తాం, కానీ లోపల ఉంటుంది ఒకటి. అదే నేను చెప్పినా కదా 3-2 మీటర్స్ అంతా. ఓకే, అదైతే కంపల్సరీ ఉండాలా. ఓకే, పంజాబ్ ఎప్పుడన్నా వెళ్ళారా? నేను చిన్నప్పుడు పోయినా, 10 ఇయర్స్ అప్పుడు 10-11 ఇయర్స్ ఉన్నప్పుడు ఫ్యామిలీతో పోయినా అంతే ఒకటే. ఎప్పుడు పోవాలి అందరు కలిసి పోవాలని ఆగినాం. ఓకే, ఏముంటుంది పంజాబ్లో? పంజాబ్లో మాకు ఫేమస్ అంటే గోల్డెన్ టెంపుల్ స్పెషల్లీ. ఇంకా దర్శనం ఉంటుంది, దర్శనం చేయడానికి పోతాం. ఆర్ మెయిన్ టెంపుల్ మెయిన్ గోల్డెన్ టెంపుల్. సో మీ ఫ్యామిలీ గురించి మా ఇంట్లో అయితే మమ్మీ డాడీ ఇంకా బ్రదర్ అన్నమాట. బ్రదర్ అయితే వర్కింగ్, డాడీ కూడా వర్కింగ్. ఇంట్లో మమ్మీ ఉంటుంది జస్ట్. నార్మల్గా అయితే వాళ్ళు సపోర్ట్ అయితే చేస్తారు. ఎప్పుడు ఇట్లా నెగిటివ్ ఎప్పుడు అనిపించలే. ఇంకా నా నెక్స్ట్ వీడియో ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటారు. ఓకే, మీ ఇంట్లోలే మంచి సపోర్ట్ ఉంది అయితే ఇంట్లో. ఇంకా వాళ్ళు కంటెంట్ కూడా చెప్తారు, అరే ఇట్లా కాదు బేటా, ఇంకా ఇట్లది అని నెక్స్ట్ కంటెంట్స్ చెప్తూ ఉంటారు. ఇలాంటి కంటెంట్స్ ట్రెండ్ లో పోతాయి చూడు, ఇట్లా తీయని డాడీ ఎక్కువ సపోర్ట్ చేస్తారు. ఓకే, నిజంగా కంటెంట్ ఎవరు ఇస్తుంటారు మీ ఇద్దరికి? అంటే మా ఇద్దరిలో ఎట్లుందంటే మా మైండ్ సెట్, ఐడియా ఒకవేళ ఈయన తరఫు నుంచి వస్తే స్క్రిప్టింగ్ అవన్నీ ఏమున్నా ఇట్లా ఇద్దరం చేసుకుంటాం. ఐడియా ఈయన తరఫు నుంచే స్క్రిప్టింగ్ నాది, ఐడియా ఒకవేళ నా తరఫు నుంచి వస్తే స్క్రిప్ట్ అయినా. గొడవలు పడుతుంటారు కదా నాకు తెలిసి. గొడవలు అయితే ఎక్కువ ఏం కావు, అండర్స్టాండింగ్. ఒకవేళ నాకేమైనా తప్పు అనిపిస్తే నేను చెప్పేస్తా, అండర్స్టాండ్ చేసుకొని దానికి కరెక్ట్ చేసుకుంటారు. ఓకే, అదే సేమ్ నా దాంట్లో ఏమైనా తప్పు ఉంటే హీ విల్ కరెక్ట్. ఓకే, ఇప్పుడైతే క్వశ్చన్స్ అడుగుతుంటే ఫస్ట్ నువ్వు చెప్పు ఇలా మాట్లాడుతున్నారు. మళ్ళీ గొడవలు అయితే పడారంట. అంతేనా? ప్రాబ్లం అవుతుంది కదా తెలుగులో అని. ఓకే, మీ రీల్స్ కష్టాలు అంటే చాలా వస్తాయి. అంటే అప్పుడప్పుడు ఇద్దరే వెళ్ళిపోతాం కదా, స్టాండ్ అక్కడ పెట్టి మేము తీయాలి వీడియో అంటే కష్టం. వచ్చి మళ్ళీ చూడాలి, చక్కగా రాకపోతే మళ్ళీ పోయి మళ్ళీ చేయాలి, డబల్ అయిపోతుంది. కానీ కష్టాలు అట్లనే ఉంటుంది. మేమే పోయి చేయాలి, లేకపోతే ఇట్లా పర్మిషన్ లేకుండే జగాల పోయి చేయాలి, అట్లానే వస్తాయి. లైసెన్స్ ఉందా మీకు? ఒక జగాలో అయింది అనుకుంటా కదా ఒకటి. वो अपन अत्तापुर अपने एरिया में नहीं हुआ. మా ఏరియాస్ లో ఇప్పటి వరకు అయితే ఎవరు మాకు అబ్జెక్షన్ పెట్టలేదు ఎందుకు తీస్తున్నారు అనేది. అంటే నార్మల్ గా వాళ్ళు కూడా అర్థం అయిపోయింది వాళ్ళకి, మేము రీల్స్ చేస్తూ ఉంటాం అనమాట. ఒకవేళ మేము వేరే లొకేషన్కి వెళ్ళినా, వేరే లొకేషన్ అంటే వేరే టీమ్ తో ఒకసారి మేము వర్క్ చేసినుండే, అది అత్తాపూర్ అనుకుంటా, అత్తాపూర్ సైడ్. అక్కడ వెళ్తే ఒక ఆయన అబ్జెక్షన్ చేసిండు కాలనీలో, ఎట్లా తీస్తారు అంటే లైసెన్స్ ఏమైనా ఉందా మీ దగ్గర అనేసి. రీల్స్ ఇంకా యూట్యూబ్ వీడియోస్ వాళ్ళు ఏమంటే అట్లానే మెసేజ్ చేసి నాతో మాట్లాడి, అప్పుడు వైరల్ అవుతుంది మధ్యలో. అయితే మెసేజ్ చేసి మీ డిఫరెంట్ కపుల్ కనిపిస్తున్నారు, మీరు చేస్తారా మాతో వీడియో చేద్దాం అది ఇది అని మాకు పిలిస్తే మేము పోయినాం. అప్పుడు చేద్దామని ఇంట్రెస్ట్ ఉంది, పోయినాం. అప్పుడు అయింది అది ఒకటి. అంటే అక్కడ అబ్జెక్షన్ చేసినారు ఎందుకు ఇట్లా చేశారా? మరి వేరే వాళ్ళు ఎవరో పిలిచారు అని అంటున్నారు. అక్కడ ఏంటి కంటెంట్? యూట్యూబ్ది. అదే యూట్యూబ్ది కామెడీ కంటెంట్ ఉంది. ఓకే, మీకేమన్నా మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తున్నాయి ఏంటి? మ్యారేజ్ ప్రపోజల్ మరి ఇప్పటి నుంచి థింకింగ్ అయిపోయింది కదా, ఎవరు చేసుకుంటారు, పెళ్లి చేసుకుంటారా లేదా? ఇప్పుడు మాకేమంటే బాయ్సే పోయి మ్యారేజ్ ప్రపోజల్ ఇచ్చి రావాలి, అట్లా అయిపోయింది. వాళ్ళు రేపు మ్యారేజ్ ప్రపోజల్స్ అంటే ఏం రావు. ఎలాంటి అమ్మాయి కావాలి మీకు మ్యారేజ్ చేసుకోవాలంటే? ఏమంటే డీసెంట్ గా ఉండాలి, నేను చెప్పే మాట వినాలి, కొద్దిగా సపోర్టివ్ ఉండాలి. నేను ఏమైనా చేస్తే చేయండి, మీ మీద నాకు నమ్మకం ఉందని ఒకటి ఉండాలి అంతే. ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు, అరే నేను చెప్పే మాట వినాలి, లేకపోతే నేను చెప్పే ఒక వర్కే చేయాలి, ఇది చేయకూడదు అది చేయకూడదు, అట్లా మంచి ఉంటే చాలు. ఇంకా ప్రేమ, టేక్ కేర్ కొద్దిగా మంచి ఉంటే మంచి ఉంటుంది. ఓకే, ఇప్పటిదాకా ఎవరిని సెర్చ్ చేయలేదా? చేయలే, ఎందుకంటే ఇప్పటి వరకు అవసరమే లేకుండా. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ గోల్ కంప్లీట్ చేసి మా గోల్కి రీచ్ అయిన తర్వాత చేసుకోవాలి. అండ్ యూ? నాకైతే మ్యారేజ్ చేసుకోవాలని లేదు. మా ఇంట్లో కూడా నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా అదే చెప్తాను, నాకు అసలు మ్యారేజ్ అంటే ఇష్టం ఉండదని. ఈ జనరేషన్ లో అయితే మ్యారేజ్ అయితే హోప్సే లేవు అసలు. ఎందుకు అంతగానో? అంటే ఇష్టం ఉండదు. నార్మల్ గా అయితే ఒక బాయ్ మన లైఫ్ లో ఎంటర్ కావాలి అంటే మనం మొత్తం లైఫ్ వాళ్ళతో స్పెండ్ చేయాలి కదా. ఇప్పుడు ఈ జనరేషన్ లో అయితే ఎవరు మొత్తం లైఫ్ స్పెండ్ చేసేంత అయితే ఉండట్లేరు. ఒక స్పెసిఫిక్ టైం వరకే చలో. అంటే కొట్లాట స్టార్ట్ అయినా డ్రాప్ అవుట్. ఇప్పుడు ఇవాళ రేపు అదే నడుస్తుంది కదా. దానికన్నా మంచిది ఒక్కళ్ళే ఉండాలి, లైఫ్ లాంగ్ ఒక్కళ్ళే ఉండాలి, మనతో మనం ఉంటే చాలు, మన పేరెంట్స్ కి చూసుకుంటాం. ఓకే, మీ బ్యాక్ సపోర్ట్ అంతా ఎవరు ఉన్నారు? నాకైతే ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేస్తుంది.
ఇంకా సెకండ్ ఏమో మా సెకండ్ బ్రదర్. నాకు ఏమైనా కావాలి, ఒకవేళ ఎగ్జాంపుల్ నాకు కెమెరా కావాలి మధ్యలో అయితే జాబ్ చేసి నాకు కెమెరా ఇప్పించిండు. దానిలోనే మేము యూట్యూబ్ వీడియోస్ షూట్ చేస్తుండే. అట్లా ఏమైనా కావాలంటే నేను కోపంలో వస్తాడు అప్పుడప్పుడు, నేను ఇప్పియా ఏమైనా చేస్తా అని. నేను ఒక అలిగి ఉంటే కథ వచ్చి చెప్తాడు తీసుకొని ఇప్పిస్తా అని. అట్లా ఓకే. అంటే సెకండ్ బ్రదర్ చాలా అంటే సపోర్ట్ చేస్తారు. మరి తెలుగు రీల్స్ కూడా చేయొచ్చు కదా? అదే నా ఫాల్ట్ అని నేను ఎక్కువ చేస్తాను. లేదంటే నాకు తెలుగు అంత పర్ఫెక్ట్గా రాదు మాట్లాడితే, అందుకే. ఉంది కదా పక్కన డైరెక్షన్. ఇప్పుడు నేను చెప్పిన రీసెంట్లీ స్టార్ట్ స్టార్ట్ చేద్దాం చేద్దాం తెలుగు ఇప్పుడు, అని. రైట్. అయితే ఇప్పుడైతే ప్లాన్ లో ఉన్నాం స్టార్ట్ చేద్దాం తెలుగు రీల్స్ కూడా అని. మాకు ఎక్కువ ఏమంటే ఫాలోవర్స్ నేను మధ్యలో చేసిన, మా ఫ్రెండ్ ఉండు ఆయనతో చేసిన ఒకసారి, కింద కామెంట్స్ వస్తున్నాయి 3-4, అరే నాకు అర్థమవుతలే హిందీలో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే హిందీలో చేయండి, ఇట్లా వచ్చినాయి మధ్యలో. అందుకే మేము స్టాప్. మీరు ఇక్కడ ఉండి చేస్తున్నారు కదా రీల్స్, రీచింగ్ ఎందుకు ఎక్కువగా అంటే ఫాలోవర్స్ రావట్లేదు అంటే తెలుగు పీపుల్ ఎక్కువ చూసేది మిమ్మల్ని, అవునా కదా? లొకేషన్ నియర్ తీసుకుంటది ఏదైనా కానీ, మనం అప్లోడింగ్ కానీ ఇవన్నీ కానీ లొకేషన్ నియర్ తీసుకుంటారు కాబట్టి తెలుగు వాళ్ళకి ఇంకా తెలుగు చేస్తే చాలా బాగుంటుంది. స్టార్ట్ करने का प्लान ही है ना. ఒక హిందీ ఒక తెలుగు వీడియో. ఫైనల్ గా మీ గోల్స్ ఏంటి? ఫైనల్ గా అయితే నాకు స్టార్టింగ్ నుంచి ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్ కావాలని ఉంది లోపల. అందుకే నేను ఎప్పుడైనా డిమోటివేట్ అయితే, ఎప్పుడైనా ఆగిపోతే మళ్ళీ స్టార్ట్ చేస్తా యూట్యూబ్ నుంచి స్టార్ట్. అంతే, నాకు సక్సెస్ఫుల్ ఒక యూట్యూబర్, ఇంకా మన టీం తీసుకొని ఒక ప్రాజెక్ట్ చేయాలని ఉంది నాకు. మీరు? నాకైతే నార్మల్ గా ఒక మంచి యాక్ట్రెస్ కావాలని. ఓకే. క్యూట్ యాక్ట్రెస్. ఏంటండి? క్యూట్ యాక్ట్రెస్. ఓకే. క్యూట్ లేకున్నా యాక్టింగ్, క్యూట్ లేకున్నా ఎక్స్ప్రెషన్ మీద ఉంటది అది క్యూట్నెస్ అట్లా. యాక్ట్రెస్ కావాలని. ఓకే. ఫైనల్ గా మీ ఆడియన్స్ కి నార్మల్ గా అయితే ఎవరేమున్నా ఇప్పుడు ఇంట్లో కూర్చున్నప్పుడు ఆలోచిస్తారు వాళ్ళు కూడా చేయాలనిపిస్తుంది అని. అంటే ఒక టైం ఉండే నాకు కూడా అన్ని ఇలాంటి వీడియోస్ చేయాలి, అప్పుడు స్కూల్ టైంలోనే నాకు ఇలాంటి థాట్స్ వస్తుండే, వీడియోస్ చేయాలి ఇట్లా నార్మల్గా యూట్యూబ్లో యాక్టింగ్ చేయాలి అంటే మా మెసేజెస్ ఒక ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి అనేసి ఇంట్లో కూర్చున్నప్పుడు ఆలోచిస్తుండే. ఆలోచించినా దాని తర్వాత దాని మీద వర్క్ చేసినాం కాబట్టి ఈరోజు ఈడున్నాం. చాలా మెంబర్స్కి ఇంట్లో కూర్చొని కూడా వాళ్ళ థాట్స్ వస్తే లోపల ఇది చేయాలి అది చేయాలని, కానీ వాళ్ళకి టీం ఉండదు, సపోర్ట్ ఉండదు, బ్యాక్ సపోర్ట్, డిమోటివేట్ అయ్యి లోపలనే పెట్టుకుంటారు. కానీ అట్లా పెట్టుకోకుండా స్టార్ట్ చేయాలి, ఏదో ఒకటి స్టార్ట్ చేస్తేనే మనం ఒక లెవెల్ వరకు వస్తాం. స్టార్ట్ చేయకుండా అయితే ఏడ రాము. ఓకే. ఇప్పటిదాకా మీ లైఫ్లో ఏదన్నా చీట్ జరిగిందా? ఏదైనా పర్సన్ని నమ్మి కానీ, ఫ్రెండ్షిప్లో కానీ, ఎనీ రిలేషన్? నాకు అయింది 2-3 times. అంటే నేను ఎట్లా అంటే నేను ఎక్కువ జల్దీగా అది చేసుకుంటాను, నమ్మేస్తా. నా పర్సన్ మనకి మంచిగా ఉంటే నేను నమ్మేస్తా, చలో మనోడే కదా అని. దాని తర్వాత ఒక 2-3 months తర్వాత ముంగట వస్తుంది నా ఫేస్ మొత్తం, అరే ఎట్లా ఉన్నా అని. తర్వాత నాకు అనిపిస్తుంది ఎందుకు ఇట్లా చేసిండు అని. అప్పుడు అయితే ఉండే ఒక 3-4 years ముందు, ఇప్పుడైతే ఎవరు లేరు నాకు. ఎక్కువ నేను ఫ్రెండ్స్ చేసుకున్నాను. ఓకే. ఎంత మాట్లాడి స్మాల్ సర్కిల్ ఉంటుంది కానీ కాకపోతే దబాకి కాకపోతే పవర్ సర్కిల్ ఉంటుంది. ఫైట్ చేస్తారా? ఎప్పుడైతే నేను అందరితో మంచిగానే ఉంటాయి, ఎప్పుడైతే ఏం కాలి అట్లా ఫైట్. రైడింగ్ అలా చేస్తుంటారా? దానిలో కూడా నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి. మీ బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ.